ఒక ద్వేషం. నరేంద్ర మోడీ అంటే ద్వేషాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పుట్టించాలన్న ప్రయత్నం జరిగింది. దాని ఇంపాక్ట్ మీడియా, తెలుగుదేశం అనుకూల వర్గం, సోషల్ మీడియా వర్గం, మేధావుల ముసుగులోని వామపక్షాలు అందరూ కలిపి నడిపినటువంటి నాటకం 2019 ఎన్నికల్లో 0.8% తగ్గడం. ఆ రోజున ఒరిజినల్ బీజేపీ ఓటు తగ్గడం కాదు అది. చంద్రబాబు అండ్ కో మీదన విరక్తితో, అసహ్యంతో జగన్కి షిఫ్ట్ అయినటువంటి ఓట్లు. అందువల్లనే అది 0.8కి వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే ఇండివిజువల్గా తెలుగుదేశం పోటీ చేయకపోతే 15% ఓట్లు వచ్చింది. తెలుగుదేశం పోటీ చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4.5% ఓట్లు వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ ఎదిగినట్ట తగ్గినట్ట? భారతీయ జనతా పార్టీ ఎదుగుదల తెలుగుదేశం పతనానికి కారణం. తెలుగుదేశం పార్టీ అన్నటువంటి శాశ్వతంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అంతం అవ్వాలి, ఆంధ్రప్రదేశ్లో శాంత నాశనం అవ్వాలన్నటువంటి కోరిక నరనరాన ఉన్నటువంటిది ఒకే ఒక్క సామాజిక వర్గాన్ని. అది చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం. ఏ స్థాయిలో ఉందంటే అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా అక్కడి నుంచి మొన్న అక్షంతలు అన్ని వాళ్ళకి పంపించి అక్షంతలు లోకల్గా ఉన్న మళ్ళీ బియ్యంలో కలిపి అవి అందరికీ పంచుతూ ఉన్నారు. అందరికీ కూడా చెప్తా, అమ్మ మీ ఇళ్లలో 22వ తారీఖున దీపం వెలిగించండి అమ్మ ఆ టైంకి అని చెప్తా ఉన్నాను. వేమూరు ఆ తదితర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం వాళ్ళు ఒక మహిళ చెప్పినటువంటి మాట ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఏంటి అంటే, దీపం పెట్టడం కాదు, మోడీ పోవాలని దీపాన్ని ఆర్పుతాను అన్నటువంటి ఇది. అంటే ఆ స్థాయికి దిగజారినటువంటి సంబంధాలు ఎవరిది కారణం అన్నటువంటిదే తేలాల్సి ఉంది.